నగరంలోని 14వ డివిజన్ మంకమ్మ తోటలో గల రాజ్య పార్కు పునర్నిర్మాణ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్తో కలిసి పనులను పరిశీలించిన నగరం మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా డివిజన్కు వచ్చిన మేయర్కు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మేయర్ పార్క్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నాణ్యతతో పనులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా నగరం మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ సుమారు 1,10 లక్షల రూపాయలతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రాజు పార్కును పునర్నిర్మాణాన్ని చేపట్టినట్టు, వచ్చే నెలాఖరు కల్లా ప్రజలకు అందుబాటులోకి పార్కును తీసుకొచ్చే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మా పాలకవర్గ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఏ పని చేపట్టినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టామని వారు తెలిపారు. వచ్చే నెల చివరిలో ప్రజలకు అందుబాటులోకి పార్కును తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా గత 5 సంవత్సరాల కాలంలో మా పాలకవర్గం తీసుకున్న ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, 10 కాలాల పాటు ప్రజలు సంతోషంగా ఉండేందుకు తీసుకున్న కార్యక్రమాలు మాత్రమే తీసుకున్నాం. అందమైన రోడ్లు కావచ్చు, ఫుట్పాత్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ సప్లై కావచ్చు, లైటింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలు సంతోషపడే విధంగా తీసుకున్న కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ మిగిలిపోయినవి వచ్చే నెల లోపల ప్రారంభింపజేసుకొని ఏదైతే దేశంలోనే మొట్టమొదటి నగరంగా డైలీ వాటర్ సప్లై ఇచ్చే నగరంగా కరీంనగర్ నగరం పేరు తెచ్చుకున్నది. అదేవిధంగా రాబోయే నెలలో 5,000 గృహాలకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి 24/7 వాటర్ సప్లై కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి నగరం కరీంనగర్ నగరంగా పేరు తెచ్చుకుంటుందంటే దానిలో అతిశయోక్తి లేదు. దాదాపు 18 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావచ్చింది. అదేవిధంగా చాలా 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి మల్టీపర్పస్ పార్క్ కూడా వచ్చే నెలలో పనులు కంప్లీట్ చేసాలతో నిర్మించిన పార్క్ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా మంచి అందమైన మార్కెట్ నిర్మించాలని చెప్పి ఆలోచనతోటి పద్మనగర్ బుల్ సిమెంట్ సెంటర్లో దాదాపు 15 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ బుల్ సిమెంట్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను కూడా వచ్చే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. వచ్చే నెల చివరి కల్లా లేకపోతే జనవరి మొదటి వారంలో కల్లా. అంతేకాకుండా అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్మించినటువంటి మంచి కమర్షియల్ కాంప్లెక్స్ను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. దాదాపు అది కూడా 14 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. అంతేకాకుండా వీధి వ్యాపారులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచనతోటి అయితే సివిల్ హాస్పిటల్ వెనకాల నిర్మించిన 126 దుకాణాల కాంప్లెక్స్ కావచ్చు, దాదాపు అది కూడా 4-5 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది.